వర్షిణి కవిలత సమర్చిష చ ద్రౌపది సంస్థిత మహాశక్తి భవానీ భావనాగమ్య భవారణ్య పురారిక భద్రప్రియా భద్రమూర్తే భక్త సౌభాగ్యదాయిని భక్తప్రియా పరిణమ్య భక్తి కశ్యామయా భవ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్వదాయిని శాంకరి శ్రీకరి సాధి జలచంద్ర నివారణ శాంతోదరి శాంతిమతి విరాజన నిర్లయ నిర్మలా నిత్యా నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నిరాకారాగమగతి నిర్మలా మదనాశిని నిశ్చింత నిరంకార నిర్మోహ మోహన. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామివారి దేవస్థానము జరా సంగమము, సంగారెడ్డి జిల్లా. దక్షిణ కాశీగా పేరుగాంచి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారము, సాక్షాత్తు పరమశివుడే కొలువైయున్న పుణ్యక్షేత్రము ఈ కేతకి సంగమేశ్వర స్వామివారి దేవాలయము. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన నీటి గుండము దేవాలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించి కేతకీ పూలు అంటే మొగలి పూలతో పూజించాడని స్థల పురాణం చెప్తుంది. కృతయుగంలో సూర్యవంశానికి చెందిన కుపేంద్ర అనే రాజు ఈ నీటి గుండంలో స్నానం చేయడం వల్ల తన వ్యాధి నయమైందని, అంతేకాకుండా సంగమేశ్వర స్వామి కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించమని ఆదేశించినట్లుగా కూడా ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. ముందుగా మనం ఎంట్రన్స్లో నుంచి ధ్వజస్తంభంలోంచి లోపలికి రాగానే వినాయక స్వామి వారు ఉంటారు. నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ. ఇక్కడ నీటి గుండం వెనకాల రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆ స్వామివారి పక్కనే ఒక శివలింగం ఉంది. అది కోరిన కోరికలు తీర్చే శివలింగం అని భక్తుల విశ్వాసం. మనసులో కోరిక అనుకొని ఆ శివలింగాన్ని పైకి లేపి కోరిక తలుచుకొని అందరూ నమస్కారం చేస్తూ ఉంటారు. దీనివల్ల తమ కోరికలు తీరుతాయని ప్రజల యొక్క భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఉన్న గుండంలోనికి కాశీలోని గంగానది ఉపధార ద్వారా ఈ గుండంలోకి వస్తుందని, ఇందులో స్నానం చేస్తే సకల పాపాలు రోగాలు పోతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఈ గుండం గురించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒక యోగి కమండలము మన వారణాసి కాశీ గంగమ్మలో పడిపోతే ఈ గుండంలో తేలిందని, అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారని కూడా ఇంకొక పురాణాలలో చెప్పబడి ఉంది. అందుకే దక్షిణ కాశీగా కూడా ఈ దేవాలయము పేరుగాంచింది. ఇక్కడ గర్భగుడిలో స్వామివారిని ఫోటోలు వీడియోలు తీయడానికైతే పర్మిషన్ ఇవ్వలేదండి. అందుకే నేను అక్కడ తీయలేకపోయాను. ఇంకా ఏంటంటే మేమందరం ఒక 50-60 మంది కలిసి వచ్చాం కాబట్టి తొందరగా అన్నీ తిరిగి దర్శనాలు చేసుకోవాలని ఎక్కువ టైం ఇవ్వలేదు మాకు. నాకు వీలున్నంతలో నేను కొంచెం గ్యాదర్ చేసి నేను ఇవి తీయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ చూసుకొని వేరే చోటికి కూడా వెళ్ళాలి కాబట్టి వీలున్నంతలో మా ఫ్రెండ్స్ని కొంతమందిని నేను తీసేటప్పుడు ఉంటే వాళ్ళని కూడా కవర్ చేయగలిగాను. అందరినీ కవర్ చేయలేకపోయాను. మాకైతే ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో మాకు భోజనం ఏర్పాటు చేశారు. ముందుగా వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం వల్ల వాళ్ళైతే మాకు భోజనాలన్నీ ఏర్పాటు చేశారన్నమాట. ఇక్కడ ఆలయ వేళలు ఏంటంటే పొద్దున్న నుంచి నైటు 8 దాకా ఓపెనే ఉంటుందంటండి. మధ్యలో లంచ్ బ్రేక్ ఏం లేదంట.
మనకు వీలున్న వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా వచ్చి గుండంలో స్నానాలు చేసుకొని స్వామి వారిని మనం దర్శనం చేసుకోవాలి. ఓకేనా?